1 డేలో ముఖేష్ అంబానీ గారిని కొనేంత డబ్బు ఆ కంపెనీ సంపాదించింది. 1 డేలో టోటల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కున్న $244 బిలియన్ కన్నా ఎక్కువ అమౌంట్ $277 బిలియన్ ఆ కంపెనీ సంపాదించింది. ఆ కంపెనీని చూసి గూగుల్, టెస్లా లాంటి ఎన్నో కంపెనీలు భయపడుతున్నాయి. గూగుల్, టెస్లా లాంటి కంపెనీలు ఈరోజు ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్ కారణంగానే హైయెస్ట్ రెవెన్యూని జనరేట్ చేసుకోగలుగుతున్నాయి. ఆ కంపెనీయే ఎన్విడియా. ఆ కంపెనీ ఇంత సక్సెస్ని ఒక్క రోజులోనే సాధించడానికి గల కారణాలు మనం ఆలోచిస్తే దానికి ప్రధాన కారణం ఆ కంపెనీ CEO జెన్సన్ హువాంగ్. ఆ కంపెనీ CEO జెన్సన్ హువాంగ్ గారు ఒకప్పుడు ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేశారు. అయితే మనం ఇప్పుడు ఆయన సక్సెస్ స్టోరీని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్విడియా ఏం ప్రొడక్ట్స్ తయారు చేస్తుందని మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఎన్విడియా అనేది ఒక సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సెమీ కండక్టర్స్ అంటే ఎన్విడియా మేజర్గా GPUs తయారు చేస్తుంది. GPU అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే జనరల్గా మనకి ఒక కంప్యూటర్లో CPU అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. దాంతో మనం కంప్యూటర్లో ఏమైనా చేయగలుగుతాం. కానీ దానికి కొన్ని వందల రెట్ల పవర్ఫుల్లే ఈ GPU. ఈ GPU రాకతో మార్కెట్ మొత్తం కూడా చేంజ్ అయింది. మార్కెట్లో ఈరోజు మనం VFX చూసుకున్నా, ఈరోజు మనకున్న గేమింగ్ చూసుకున్నా, ఈరోజు మనకున్న ఆర్కిటెక్చరల్ మోడలింగ్ చూసుకున్నా, ఈరోజు మనకు బయోటెక్నాలజీలో రీసెర్చ్ చూసుకున్నా కూడా దానికి హయ్యెస్ట్ ప్రాసెసింగ్ స్పీడ్ కావాలి, హయ్యెస్ట్ ప్రాసెసింగ్ చేసే సెమీ కండక్టర్ డివైజెస్ అయితే కావాలి. ఆ డివైజెస్ని తయారు చేసే కంపెనీయే ఎన్విడియా. ఆ ఎన్విడియా కంపెనీ సృష్టికర్తే జెన్సన్ హువాంగ్. జెన్సన్ హువాంగ్ గారు 1963లో థైలాండ్ కంట్రీలో జన్మించారు. అయితే అక్కడ ఉన్నటువంటి రాజకీయ కారణాల రీత్యా ఆయన 5 సంవత్సరాల వయసులో ఆయన థాయిలాండ్కి మూవ్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ కూడా రాజకీయ అనిశ్చితి వల్ల ఆయన అక్కడ నుంచి తన సోదరుడు కలిపి యూఎస్లో ఉన్న తన అంకుల్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఆయన పేరెంట్స్, ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఆయన స్కూలింగ్ అంతా కూడా రిఫార్మ్ స్కూల్లో జరిగింది. అమెరికాలో 2 రకాల స్కూల్స్ ఉంటాయి, ప్రెప్ స్కూల్, రిఫార్మ్ స్కూల్. ప్రెప్ స్కూల్ అనేది మన ప్రైవేట్ స్కూల్స్ లాంటిది. రిఫార్మ్ స్కూల్ అనేది అందులో చదువుకునే పిల్లలు చాలా మటుకు నేరస్తుల కుటుంబాలకు సంబంధించిన పిల్లలు, లేకపోతే ప్రిజనర్స్ పిల్లలు కూడా అందులో చదువుతూ ఉంటారు. అలాంటి ఒక నార్మల్ స్కూల్లో జెన్సన్ హువాంగ్ గారి విద్యాభ్యాసం అయితే సాగింది. ఆ స్కూల్లో స్టూడెంట్స్ అంతా కూడా చాలా టఫ్గా ఉండేవారు. జేబుల్లో కత్తులు పెట్టుకుని తిరిగేవారు. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని అయితే ఆయన ఫేస్ చేశారు. ఆ సిచ్యువేషన్స్ నుంచి ఆయన డిఫికల్ట్ పీపుల్తో డిఫికల్ట్ టైంలో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నేర్చుకున్నారు. అది ఆయన నేర్చుకున్న లైఫ్లో ఫస్ట్ లైఫ్ లెసన్. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి జెన్సన్ హువాంగ్ గారి పేరెంట్స్ థాయిలాండ్ నుంచి US షిఫ్ట్ అయ్యారు. ఆ విధంగా కుటుంబం మొత్తం ఒక చోటకి చేరారు. ఆ తర్వాత జెన్సన్ హువాంగ్ గారు కొన్ని పరిస్థితుల కారణంగా హోటల్లో వెయిటర్గా పనిచేయాల్సి వచ్చింది. ఆ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నప్పుడు చాలామంది రూడ్ కస్టమర్స్ ఉండేవారు. ఆ రూడ్ కస్టమర్స్ చాలా సిచ్యువేషన్స్లో కొంచెం కాంప్లికేటెడ్గా బిహేవ్ చేస్తున్నప్పుడు వాళ్ళ రూడ్ బిహేవియర్ని మనం అఫెన్సివ్గా తీసుకోకుండా డిఫెన్సివ్గా తీసుకొని దాని నుంచి పాజిటివ్ కన్స్ట్రక్ట్ ఎలా చేసుకోవాలని నేర్చుకొని దాని నుంచి అటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అటువంటి కస్టమర్స్ని, క్లయింట్స్ని మనం ఎలా డీల్ చేయాలి, అదేవిధంగా చెఫ్స్కి వాళ్ళు ప్రిపేర్ చేసే ఫుడ్ ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి, ఇవంతా కూడా ఒక ఆయన నేర్చుకున్నటువంటి లైఫ్లో సెకండ్ లెసన్. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ పూర్తయిందో ఆయన AMD LSI లాజిక్ అనే కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా జాయిన్ అయ్యారు. అక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ కంపెనీలో డైరెక్టర్ పొజిషన్కి చేరుకున్నారు. ఆ డైరెక్టర్ పొజిషన్కి చేరుకున్న తర్వాత ఆయన కోరుకున్న మంచి లైఫ్ అయితే ఆయనకి లభించింది. అదేవిధంగా హైయెస్ట్ శాలరీని కూడా ఆయన అందుకోవడం స్టార్ట్ చేశారు. కానీ అక్కడితో ఆయన నేర్చుకోవాలని తపన, తృష్ణ అక్కడితో ఆగిపోలేదు. AMD LSI కంపెనీలో ఉన్నత స్థానంలో ఉండి తను గేమింగ్ అనేది ఫ్యూచర్ అని, గేమింగ్ కోసం అప్పుడు ఉన్నటువంటి CPUs అయితే సరిపోవని, అదేవిధంగా చాలా రకాలైనటువంటి అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్స్ అయితే కావాలన్న నిర్ణయానికి వచ్చి ఆయన ఆ పొజిషన్ వదిలేసుకొని ఆయన బయటకు వచ్చి స్థాపించిన సంస్థే ఎన్విడియా. 1993లో ఎన్విడియా సంస్థను స్థాపించారు. స్థాపించిన కొద్ది కాలంలోనే ఈ కంపెనీ అయితే స్లోగా ముందుకు వెళ్ళడం ప్రారంభించింది. ఇప్పుడు అన్ని కంపెనీస్ తలదిన్న స్థాయిలో ఈ రోజైతే ఆ కంపెనీ చేరుకుంది. అయితే ఈ కంపెనీ స్టార్టింగ్లో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవడం జరిగింది. 1996లో కంపెనీ అయితే గ్రోత్ని చూసింది. తిరిగి 99లో డౌన్ఫాల్ని అయితే చూసింది. కానీ 2000 సంవత్సరంలో ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ గేమింగ్ కన్సోల్ని తీసుకెళ్లాలని ప్రయత్నించిందో వాళ్ళు ఫస్ట్ కన్సల్ట్ చేసిన కంపెనీ ఎన్విడియా. ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ తోటే మైక్రోసాఫ్ట్ యొక్క Xbox 2000లో లాంచ్ అయింది. అది గ్రాండ్ సక్సెస్ అయింది. అక్కడ నుంచి ఎన్విడియా సక్సెస్ అయితే వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాకపోతే మధ్యలో 2010లో వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ని తయారు చేయాలనుకున్నారు. కానీ అదంతా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కాబట్టి ఆ రంగంలో మనం వృద్ధి చెందలేమని వెంటనే గ్రహించి దాన్ని అక్కడికి డ్రాప్ చేసి వాళ్ళు ఆ సెమీ కండక్టర్ చిప్స్ని ఇంకా ఏ విధమైన ప్రాసెసింగ్ స్పీడ్ని డబల్ చేయాలి, ఏ విధంగా ప్రాసెసింగ్ స్పీడ్ని అందించాలన్న డైరెక్షన్లో ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అక్కడ నుంచి ఇంకా ఎన్విడియా గ్రోత్ని మనం చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఎన్విడియా ఒక సూపర్ స్టార్గా ఎదిగింది. ఇక్కడే లైఫ్లో థర్డ్ లెసన్, మనం ప్లాన్ చేసుకునేటప్పుడే నెక్స్ట్ 10 yearsని ప్లాన్ చేసుకొని గాల్లో మేడలు కట్టకుండా దానికి ప్రణాళికాబద్ధంగా ప్రయత్నించాలి. అదేవిధంగా ఒకవేళ మన ప్రణాళికలో లోపాలు ఉంటే మాత్రం వెంటనే గ్రహించి వాటిని రెక్టిఫై చేసుకుని ఆ డైరెక్షన్ని చేంజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగానే జెన్సన్ హువాంగ్ గారు స్మార్ట్ ఫోన్స్ నుంచి మళ్ళీ సెమీ కండక్టర్స్కి డైరెక్షన్ చేంజ్ చేయడం వల్ల ఎన్విడియా కంపెనీని అంతకున్న దానికన్నా కూడా ఎక్కువ రెట్లు గ్రోత్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. 2018లో రిసెషన్ నడుస్తున్నప్పుడు కూడా అన్ని కంపెనీస్ డౌన్ఫాల్ చూస్తున్నప్పుడు కూడా ఎన్విడియా కొంచెం హిట్ అయినా వాళ్ళు తీసుకొచ్చిన GeForce GPU అనేది అది నెక్స్ట్ లెవెల్లో సక్సెస్ అయింది. దాంతో క్రిప్టో మైనింగ్ అనేది
చాలా అభివృద్ధి చెందింది. గేమింగ్ అనేది కంప్లీట్గా రీవ్యాంప్ అయిపోయింది. 2018 తర్వాత ఎన్విడియా అయితే వెనక్కి చూసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు వాళ్ళు సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో అగ్రగామిగా ఉన్నారంటే దానికి 30 years ఆయన ప్లానింగ్ అండ్ కృషి ఖచ్చితంగా కనిపిస్తాయి. అండ్ రీసెంట్గానే లాంచ్ అయిన చాట్ జీపీటీ అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే దాని వెనకాల ఉన్న ప్రాసెసింగ్ కూడా ఎన్విడియాకి సంబంధించినటువంటి గ్రాఫిక్ కార్డ్స్, ఎన్విడియాకి సంబంధించినటువంటి ప్రాసెసర్స్, అటువంటి పవర్ఫుల్ మీద డిపెండ్ అయ్యే చాట్ జీపీటీ ఈరోజు ఇంత సెన్సేషనల్గా క్రియేట్ అయింది. ఎన్విడియాకి 58% ఆఫ్ ద రెవెన్యూ సెమీకండక్టర్ గ్రాఫిక్ కార్డ్స్ నుంచి వస్తుంది. 42% రిమైనింగ్ ఏఐ, రోబోటిక్స్, ఆటోమేటిక్ కార్స్, అడ్వాన్స్డ్ మోడలింగ్, 3D మోడలింగ్ అటువంటి రంగాల నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు టెస్లా కార్లు నడవాలన్నా, ఈరోజు చాట్ జీపీటీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలన్నా, ఈరోజు ఆటానమస్ వెహికల్స్ రోడ్డు మీద రన్ అవ్వాలన్నా దానికి అత్యంత ప్రామాణికమైన కంపెనీ ఎన్విడియా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈజీ వర్క్ని ఎవరైనా చేయగలుగుతారు, కష్టమైన పనిని కొంతమంది మాత్రమే చేయగలుగుతారు. అందుకనే కష్టమైన పని చూజ్ చేసుకో. ఇది జెన్సన్ హువాంగ్ గారు చెప్పినటువంటి కొటేషన్. మీరు కూడా మీ లైఫ్లో కొంచెం కష్టమైన పని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆ కష్టమైన పని నుంచి అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. దానికి ఒక్క ఉదాహరణ జెన్సన్ హువాంగ్ గారు అండ్ ఎన్విడియా కంపెనీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీస్తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు నవీన్ చెన్నూరి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.